చాలా బాగుందండి. అవి ఇంకా చెప్పే బాగుందండి. ఎవ్రీ వన్ పర్ఫార్మెన్స్ ఇస్ వెరీ గుడ్. అంటే ఒక్కొక్కళ్ళు చిన్న రోల్ పెద్ద రోల్ అలా ఏం లేదండి. ప్రతి ఒక్కరిది చాలా ఇంపార్టెంట్ అండ్ క్రూషియల్ రోల్స్ ఉన్నాయి. సో ఒకళ్ళు తక్కువ ఒకళ్ళు ఎక్కువ, వీళ్ళది ఎలా ఉంది డెబ్యూ ఇలా ఏం లేదు. ఎవ్రీ వన్ ఈస్ డూయింగ్ గుడ్, ఎవ్రీ వన్స్ యాక్ట్ ఇస్ గుడ్. కొత్తగానా మొత్తం కాన్సెప్టే కొత్త అండి. అంటే కొత్త ఒక రేర్ డిసీజ్ గురించి చెప్పడము, లైక్ హౌ ఇట్ ఈస్ అండ్ ఆల్ అన్నది మీకు కొత్త నాలెడ్జ్ వైజ్ కూడా మీకు అంటే తెలియని గురించి అంటే చాలా ఉన్నాయి. అవి మీకు చెప్తున్నారు. కొంచెం తెలియనివి తెలుసుకునేవి ఉన్నాయి. మీకు ప్రేమలు ఉంటాయి. సంక్రాంతి ఫిలిం అండి, ఆ వైబ్ ఉంది. వెళ్ళి చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. ఫ్యామిలీని కాపాడుకోవాలంటే ఆ మాత్రం యాక్షన్ ఉండాలి కదండి. నేను 4.5. చిన్నపిల్ల క్యారెక్టర్ ఎలా ఉంది? అతనిది కొంచెం బాగానే హైలైట్ ఉంది. ఇంకా వెంకీ మామ ఇదైతే ఫుల్ హైలైట్. తన క్యారెక్టర్ అదంతా కామెడీ అయితే చాలా లిమిటెడ్ ఉంది, ఎక్కువ లేదు. ఫాదర్ అండ్ డాటర్ బాండింగ్ సీన్స్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా 5/5 అంటే లైక్ ఫాదర్ అండ్ బాండింగ్ సీన్స్, ఫైటింగ్ సీన్స్ అవన్నీ చాలా బాగున్నాయి. డైరెక్టర్ గారిది మంచిగా ఉందా? మంచిగా తీశాడు. హిట్, ఈ మూవీ హిట్ అవుతుంది. నిన్న మహేష్ బాబు సినిమా చూసారా? లేదు, అది ఫ్లాప్ అవుతుంది. ఎవరితో నచ్చిన మూవీకి? మా డాడీతో. మీ డాడీతో నచ్చారా? ఇంకేమేమి సీన్స్ ఉంటే బాగుంటుండే? కొంచెం కామెడీ సీన్స్ కొంచెం ఎక్కువ చేస్తే బాగుండే. లైక్ మాక్సిమం అంతా చాలా బాగుంది. కొంచెం కామెడీ సీన్స్ ఎక్కువ అయితే బాగుంటుంది. సైంధవ్ 2 గురించి వెయిట్ చేస్తున్నావా? అవును. సైంధవ్ 1 ఎలా వస్తే సైంధవ్ 2 ఇంకా ఎంత బాగా వస్తుందో. అరే చిన్న పిల్లల్ని చూస్తే బాధ అనిపించిందా? చాలా బాగా అనిపించింది. అయితే కొంచెం ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి చాలా వరకు. చూస్తే ఏడ్చినాను. కొంచెం ఏడుపు వస్తుంది, ఎమోషనల్గా ఏడుపు వస్తుందా? హిట్ అంటారా? హిట్టే. వెంకటేష్ అండ్ పాప యాక్షన్ చాలా బాగుంది. అది బాగా హైలైట్ అండ్ అగ్రెసివ్గా ఉంది క్యారెక్టర్. కామెడీ కాకుండా కొంచెం సీరియస్గా ఉంటుంది అంతే. ఫ్యామిలీతో వెళ్ళొచ్చు, చిన్నపిల్లలు కూడా రావచ్చు, వాళ్ళు కనెక్ట్ అవుతారు. అందులో కొడుకు సెంటిమెంట్ ఉంది. అది కంప్లీట్లీ డిఫరెంట్ అండి. అది కంప్లీట్లీ డిఫరెంట్. మీకు ఆ కొడుకుతో ఉన్న రిలేషన్షిప్ లో కొంచెం కామెడీ కనిపిస్తుంది, బట్ ఇక్కడ ఎమోషన్ క్లియర్ గా కనిపిస్తుంది. వెంకటేష్ గారు పిల్లల గురించి తీశాడు. ఇందులో కూడా వెంకటేష్ పిల్లల గురించి అలానే ఉంది. పిల్లల గురించి కాదు, తన పాప గురించి అని ఒక కాజ్ కోసం వర్క్ చేస్తున్నప్పుడు తనకి వేరే పిల్లలు కూడా కనిపిస్తారు కాబట్టి తను కంపల్సరీ దిస్ ఇస్ గోనా బి ఏ హ్యాట్రిక్ ఫర్ ద డైరెక్టర్. ఇటు 1 చేసాడు, 2 చేసాడు. అవును. సైంధవ్ 1 చేసి మళ్ళీ 2 కూడా చేస్తే చూస్తారా జనం? అది మీరు మూవీ చూడాలి, అప్పుడే మీకు అర్థం అవుతుంది.